హాయ్ గైస్ 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగనున్న ఆర్సీబీ గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్. అయితే ఎందుకు ఆ ఉపాయం ఏంటి? అలాగే 11 మంది బ్యాటర్లు అయితే మరి బౌలింగ్ ఎవరేస్తారు? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది ఆర్సీబీ ఆర్మీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. క్లిక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ టోర్నీలో మిగిలిన 9 జట్ల సంగతి ఒకలా ఉంటే ఆర్సీబీ టీం పరిస్థితి మరోలా ఉంది. అప్పట్లాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది ప్లేయర్స్ రేస్లో వెనకబడిపోయింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన డూప్లెస్ సేన 6 ఓటమి పాలైంది. ఫలితంగా పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. లీగ్ దశలో వారు ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా అన్నింట విజయం సాధిస్తే తప్ప ప్లేఆఫ్స్ తీరే అవకాశం లేవు. దీంతో ఆర్సీబీ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. సోమవారం సన్రైజ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు పోటీపడి మరీ పరుగులిచ్చారు. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ 102, ఎండ్రిచ్ క్లాసన్ 69 బౌండరీల ప్రవాహానికి చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయింది. నిర్ణీత ఓవర్లో 287 పరుగులు చేసిన హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ ప్రదర్శనపై భారత మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో నాణ్యమైన బౌలర్ లేరన్న శ్రీకాంత్ వారికంటే విరాట్ కోహ్లీని అత్యుత్తమ బౌలింగ్ చేయగలరని అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడిన శ్రీకాంత్ బెంగళూరు జట్టు 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం మంచిదని సూచించారు. ఆ జట్టు ఫ్రంట్ లైన్ బ్యాటర్లు డూప్లెస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్యామరన్ గ్రీన్ను బౌలర్గా వాడుకోవచ్చని ఆ జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చారు. క్రిస్ టోప్లెస్ మాస్ అవుతున్నారు, లాకీ ఫెర్గ్యూసన్ చిత్తపూడుతున్నారు. ముఖ్యంగా లాకీని కోల్కతా నుంచి కొనుగోలు చేసిన పెద్దగా ప్రయోజనం లేదు. బిల్ జాక్స్ వారిలో ఉత్తమమైన బౌలర్, ఉన్నవారిలో అతనే కాస్త నయం. జట్టులో బౌలర్లున్నా లేకపోయినా తేడా ఉండదు. 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం మంచిది. డూప్లెస్ 2, క్యామరన్ గ్రీన్ 4 ఓవర్లు వేయవచ్చు. వీరికి తోడుగా కోహ్లీ ఉన్నారు. అతను 4 ఓవర్లు వేయగలరు. రెగ్యులర్ బౌలర్తో పోలిస్తే విరాట్ చాలా తక్కువ పరుగులు ఇస్తారు, నాకు తెలుసని ఈ మాజీ దిగ్గజం అన్నారు. ఇక సన్ రైజర్స్ బ్యాటర్ను కొట్టుడుకు బంతులు చిన్నస్వామి స్టేడియం మీదుగా వెళ్తుంటే నిస్సాయంగా చూస్తున్న విరాట్ను చూసి తనకు చాలా బాధేసిందని శ్రీకాంత్ తెలియజేశారు. బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు విరాట్ చాలా కోపంతో ఉన్నట్లు కనిపించారని ఈ మాజీ దిగ్గజం వెల్లడించారు. ఏప్రిల్ 15న సన్ రైజర్స్ హైదరాబాద్తో, ఏప్రిల్ 21న కోల్కతా నైట్ రైడర్స్తో, ఏప్రిల్ 25న సన్ రైజర్స్ హైదరాబాద్తో, ఏప్రిల్ 28న గుజరాత్ టైటన్స్తో, మే 4న గుజరాత్ టైటన్స్తో, మే 9న పంజాబ్ కింగ్స్తో, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్తో, మా 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.